మహిళలను ప్రోత్సహించి మహిళా శక్తిని బలోపేతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. శివరాత్రి వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళా సంఘాలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీతక్క తెలిపారు. అందరికీ 565 మంది మహిళా సోదరి మనులకు మనము లోన్లు ఇప్పించి వాళ్లకు 6 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చడం జరిగింది. 565 షాప్స్ పెట్టుకోవడానికి వాళ్లకు 6 కోట్ల 3 లక్షల పైన పెట్టుబడి ఇవ్వడం జరిగింది. అందులో ఆ మహిళల యొక్క మొత్తం వాళ్ళ పెట్టుబడి 6 కోట్లతో మొదలైతే వాళ్ళ పెట్టుబడి వాళ్ళ రాబడి చూసుకుంటే 9 కోట్ల 13 లక్షల రూపాయలు మా మహిళా సంఘాల వాళ్ళు ఈ 565 మంది సంపాదించుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నికర ఆదాయం వాళ్ళ పెట్టుబడి అంత పోగా 3 కోట్ల 9 లక్షల రూపాయలు రావడం జరిగింది. అది ఎన్ని రోజులు? ఒక 15 రోజులలో 15 రోజుల ముందు నుంచి షాప్స్ 10 రోజులు, కొంతమంది వారం రోజులు, కొంతమంది 4 రోజులు ఇందులో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి బేస్మెంట్కి కూడా డబ్బులు లేనప్పుడు మన మహిళా సంఘాలకు మనమే మహిళా సంఘ సభ్యురాలకు మన మహిళా సంఘాల నుంచి మరి ఒక ఎదురు 1 లక్ష రూపాయలు బదులిప్పిస్తున్నాం. సో ఇట్లా ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళా సంఘంలో చేరడం ద్వారా ఆర్థిక బలం, అందరి బలం. ఈ అక్క చెల్లెలు ఉంటారు, పెద్దవాళ్ళు అయితే అమ్మలకు బిడ్డల్లాగా సంఘం సభ్యురాళ్ళు. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాం. అందుకనే మొట్టమొదటిసారి రామప్ప టెంపుల్ దగ్గర మనము ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా పెట్టినాం. దయచేసి అందరూ కూడా మహిళల్ని ప్రోత్సహించండి. మహిళలు స్వతహాగా ఎదిగేటువంటి బిజినెస్లు ప్రోత్సహించండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సేల్స్ చేసేటువంటి ఐటమ్స్ కొనండి. తద్వారా వాళ్ళని బలోపేతం